శ్రీమాత్రే నమః. ఈరోజు 29వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 28వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః. 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపాని లోనికి వచ్చే శ్వాస, జుహ్వతి సమర్పణ, ప్రాణం బయటకు వెళ్ళే శ్వాస, ప్రాణీపానం బయటకు వెళ్ళే శ్వాస ఎందు లోపలికి వచ్చే శ్వాస, తథా ఇంకా పరే మరికొందరు ప్రాణాపాన గతిరుధ్వ అంటే లోనికి వచ్చే శ్వాస కదలిక నిలిపివేసి, ప్రాణాయామ శ్వాసని నియంత్రించి, పరాయణాహ పూర్తిగా నిమగ్నులై అంటే మరికొందరు లోనికి వచ్చే శ్వాస ఎందు బయటకు వెళ్ళే శ్వాస యజ్ఞముగా సమర్పిస్తారు, మరికొందరు బయటకు వెళ్ళే శ్వాస ఎందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే ప్రాణాపానగతిరుధ్వా ప్రాణాయామ పరాయణాః. 30వ శ్లోకం రేపు చెప్పుకుందాం.